అందరికీ వందనాలండి. ఇంకా లోక సంపద కోసం వెతుకుతా ఉంటే జీవితం మొత్తం వెతుకులాట అయిపోయింది. ఎందుకంటే నేను నిన్న మొన్న రీల్ చూశాను. డబ్బు అనేది పడవ కింద నీళ్ళ లాంటిది. జీవితాన్ని నడవడానికి డబ్బు కావాలి కానీ జీవితంలోకి డబ్బు రాకూడదని ఒక ఆయన చెప్పడం మంచిగా అనిపించింది. నిజమే కదా. పడవలో నీళ్ళు వస్తే పడవ మునిగిపోయింది. జీవితంలో డబ్బు అనేది వస్తే మాత్రం జీవితం మునిగిపోయింది. ఎందుకంటే మనం బైబిల్లో కూడా చూస్తే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రాజు ఉండి కూడా మన కోసం దీనుడిగా వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధ గారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడే కదా. మరి ఆయనకి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఈ విషయాలన్నీ అర్థమై ఉంటాయి కదా. అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకంలో ధన వ్యామోహంతో అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు సొమ్ము సంచి మొత్తం ఆయన చేతికి ఇచ్చాడు ఇస్కరియోతు యోధ గారికి. కనీసం ఇదైనా చూసి మాట్లాడేమోనని. అయినా ఆయనకి ధనాశ పోక చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేసే పరిస్థితికి వచ్చాడు ఇస్కరియోతు యోధ గారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:3 అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తు గుప్తములై ఉన్నాయంటాడు అక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంతా ఆయనకి ఏదైతే ఘనత ఉందో మొత్తం కూడా మన కోసం దీనుడే తగ్గించుకొని వచ్చాడు. కాబట్టి ఆయనకి ఈ సంపద మీద వ్యామోహం లేదు. దేవుని చిత్తం నెరవేర్చాలన్న తప్పనే, నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్లాలన్న ఆశ తప్ప మరొకటి లేదు. కానీ యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోధ గారు మాత్రం ఆయన్నే అమ్మేటువంటి ప్రయత్నం చేసి చివరికి ఆయనకైనా ఊరేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లారా మనం కూడా ఈరోజు అలానే ఉన్నామేమో చూసుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను మనం అమ్మేసుకుంటున్నామేమో. అమ్మేసుకోవడం అంటే ఈ లోక ఆశలోనే ఇంకా బ్రతుకుతున్నామేమో. మనం సరి చేసుకోవాలని ప్రభువు బట్టి మీకు మనవి చేస్తూ అందరికీ వందనాలు.